క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. రైట్, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వాటర్ స్కానర్ మిషన్స్ తోటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎక్స్పర్ట్ టీము ప్రస్తుతం టన్నెల్లోకి వెళ్ళి వర్క్ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు చాలా వేగంగా రెస్పాండ్ అయ్యారు. ఒక పక్క పిఎంఓ, మరో పక్క సీఎంఓ కూడా ఈ ఘటన పైన పూర్తిగా ఫోకస్ నిర్వహించింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆక్సిజన్ పంపిస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఆక్సిజన్ చాలా తక్కువగా లోపల ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మేము ఆల్రెడీ లోపల పంపిస్తున్నాము. చాలా సురక్షితంగా ఎవరైతే కార్మికులు లోపల ఇరుక్కున్నారో వాళ్ళు సురక్షితంగానే ఉండవచ్చు. కానీ ఆక్సిజన్ తక్కువ పడుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే మేము ఆక్సిజన్ సప్లై చేస్తున్నాము. అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అంబులెన్స్తో పాటు ఏకంగా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా టన్నల్ దగ్గర నింపేసింది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉంది. నిన్నటి నుంచి అయితే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. లోపల ఇప్పుడు చాలా వరకు అయితే ఆక్సిజన్ని పంపించారు. మరి కాసేపు ఏకంగా జనరేటర్లను కూడా లోపల పంపించి రన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు లేకపోతే సాయంత్రం వరకు చాలా సురక్షితంగా బయటకు మేము ఆ కార్మికుల్ని తీసుకొస్తామనేసి కూడా అధికారులు అయితే ఒక శపథం చేస్తున్న పరిస్థితి. బహుశా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన అయితే కుదిపివేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రముఖ ఇంజనీర్లు కూడా టెక్నికల్గా ఎవరైతే పేరు పొందారో అలాంటి ఇంజనీర్స్ కూడా రంగంలో దింపారు. ఒక పక్క పిఎంఓ, మరో పక్క సీఎంఓ కూడా ఈ ఘటన పైన ప్రత్యేక ఫోకస్ నిర్వహించింది. ప్రతి క్షణం ఈ సమాచారం కూడా పిఎంఓ కూడా తీసుకుంటుంది. మధ్యాహ్నం వరకు సురక్షితంగా లోపల ఇరుక్కున్న కార్మికుల్ని బయటకు తీసుకొస్తామని కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9, హైదరాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.